ముందుగా ప్రధానమంత్రి మోదీ, దేవుడు అంతే, అమిత్ షా, హనుమంతుడు, యోగి ఆదిత్యనాథ్, లక్ష్మణ్ అనుకోండి, రాహుల్ గాంధీ, చెత్తన కొడుకు, సోనియా గాంధీ, ఈ దేశం నుంచి మిడబట్టుకొని గెంటేయాల్సిన మనుషులు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పట్టిన ఒక దరిద్రుడు. ఈటల రాజేందర్, చెత్త, ఈటల రాజేందర్, చెత్త, ఈటల రాజేందర్, చెత్త పక్కపడేసి. దీంట్లో మీకు ముళ్ళులు గుచ్చుకుంటే మనసు నొచ్చేస్తే కెమెరాలు విసరడమో క్రాంతిని కొట్టడం ఏమైనా జరుగుతుందా? ఏమన్నారన్నా? జై శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే నా దేవుని నేను తలుచుకుంటున్నా. ఓకే, నా దేవుని నేను తలుచుకుంటే నీకెట్టి బాధ? ముస్లిం దగ్గరికి పోయి అల్లాని ఎందుకు అంటున్నావు అని అడుగుతావు పోయి. ఇంటర్వ్యూ అయితే కూడా చెప్పండి, మీరు చెప్పండి, ఎవరు చేయాలి చెప్పండి. నా పేరు మీకు చెప్తే నాకు పిలిచారా లేకుంటే మీరు పిలిచారా? మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు నిద్రపోయేటప్పుడు కూడా అనిపించదా ఒక్కసారి కూడా? అటువంటి అంబేద్కర్ను మీరు అనడం మీకు అసలు కొంచెమన్నా అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనిపించదా? ఇప్పుడు మీకు ఎందుకన్నా అంటే మీరు మంచి వ్యాపారం ఉన్నది, వ్యాపారం చేసుకుంటున్నారు, ఈ అంబేద్కరిస్టులకు అపోనెంట్గా మాట్లాడాల్సినంత అవసరం ఏమున్నది మీకు? అంబేద్కర్ రూమ్ లో కూర్చొని రాజ్యాంగం రాస్తుంటే చేద్దామా వద్దా? చేస్తే